కమలేష్ అన్న, నా పేరు అనంతపురం కమలేష్. ఏం చేస్తారే? నేను నేను ప్రైవేట్ జాబ్ చేస్తా. అట్ ద సేమ్ టైము టిఆర్ఎస్ ఆర్గనైజేషన్లో కూడా ఉంటా. ఆర్గనైజేషన్లో ఉన్నావు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. రైట్. మొత్తానికి మళ్ళీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వరంగల్కి సంబంధించిన అయితే ఖమ్మం, నల్గొండకు ఎట్లా ఉంది? ఈ ఊపు ఎట్లా కనపడుతున్నాను ఇక్కడ? అందరూ ఏమనుకుంటున్నారంటే జనరల్ ఎలక్షన్స్లో జరిగింది ఏంటంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం అక్కడ ఏర్పడదు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు కానీ, మేధావులు కానీ, పట్టభద్రులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఎందుకు 6 నెలలకి అప్పుడే అంత ఇబ్బంది ఏమవుతుంది? 6 నెలలకి ఇబ్బంది ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం, దాంతో పాటు వాళ్ళ వ్యవహార శైలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల వ్యవహార శైలి, ఇవంతా కూడా ప్రజలకి ఏం నచ్చట్లేదు. కనీసం వాళ్ళు మాట్లాడిన ఏ ఒక్క మాట మీద కూడా వాళ్ళు నిలబడకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కడియం శ్రీహరి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ఎదుర్కోవాలి, అసెంబ్లీలో ఎదుర్కొని కేవలం ఇలా కడియం శ్రీహరి లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ మీద ఒక 5% వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పెంచుకున్నాడు. బికాస్ ఆఫ్ కడియం శ్రీహరి వల్ల ఒక 5% 10% వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ మీద జనరల్ ప్రజలలో వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు అదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్ బిఫోర్, నేను ఏ పార్టీ కూడా నా పార్టీలకు రావాలన్నా రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేయకపోతే మనం రాళ్ళతో కొట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలిపించాడు. అట్లాంటి మాటలు మాట్లాడినందుకే రేవంత్ రెడ్డిని అప్పుడు ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా మళ్ళా అవే తప్పులు చేస్తారు. ప్రజలలో వ్యతిరేకత అనేది కామన్ గా స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో ఎవరు గెలుస్తారంటే 100% రాకేష్ రెడ్డి గెలుస్తారు. ఎందుకు? 2015లో తీన్మార్ మల్లన్న ఓడిపోయిండు, 2019లో తీన్మార్ మల్లన్న ఓడిపోయిండు, 2015లో ఆయన ఓడించింది డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, 2019లో ఆయన ఓడించింది డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి. ఇకపోతే ఇంకొక అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఆయన కూడా మళ్ళీ 2019లో ఓడిపోయిండు, ఇప్పుడు కూడా ఓడిపోవాలి. ఎందుకు అని అంటే క్లియర్ గా ఎందుకు అని అంటే ఒక చిన్న మాట రేవంత్ రెడ్డి చెప్పిన మాట నేను గుర్తు చేస్తాను. పెద్దల సభ అంటే పెద్దరికంగా ఉండాలి, అక్కడ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఉండొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి రైట్స్. అందుకే రియల్ ఎస్టేట్ బ్రోకర్లను పెద్దల సభకు తీసుకొస్తాను, రియల్ ఎస్టేట్ బెదిరించేటోళ్ళను, దందాలు చేసేటోళ్ళను తీసుకొస్తాను. తీన్మార్ మల్లన్న ఎట్లాంటి రకాలైనటువంటి పనులు చేస్తా ఉన్నాడు అనేది తెలంగాణ సమాజం అంతా గ్రహిస్తా ఉన్నాం. అదే ఇలా సరే రాకేష్ రెడ్డి గురించి చూసుకుంటే, రాకేష్ రెడ్డి రీసెంట్ గా బీఆర్ఎస్ లోకి వచ్చింది. ఆయన ఫుల్ బీఆర్ఎస్ ఏం కాదు, ఆయన బీజేపీలో ఉన్నా కూడా ఆయన 10 సంవత్సరాల కంచెల్లి పాలిటిక్స్ లో ఉన్న అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన భాష కానీ, ఆయన చేసే పనులు కానీ సమాజాన్ని ఎంతో కొద్దిగా తీన్మార్ మల్లన్న సెన్సేషనలిజాన్ని కోరుకుంటే రాకేష్ రెడ్డి సెన్సిబుల్ గా సమాజంలో బాధ్యతతో వ్యవహరిస్తారు. కంపల్సరిగా ఈ విషయాలను మేధావులు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్లు కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులందరూ గ్రహిస్తారు. 100% రాకేష్ రెడ్డి గారికి పట్టం కడతారని నేనైతే భావిస్తాను. ఇప్పుడు అధికార పార్టీ మొన్నటిదాకా ప్రశ్నించే గొంతుకు అని చెప్పేసి ఒక ఎజెండా పెట్టుకొని, ఎన్ని రోజులు ఎజెండా పెట్టుకొని ఉన్నటువంటి ఒక జర్నలిస్టు ఈరోజు సరే అయిపోయింది, చేయాల్సింది చేసేసిండు, మళ్ళీ అధికార వేరే పార్టీలు మారిండు, ఈరోజు అధికార పార్టీ వైపు వచ్చిండు, వచ్చిన తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని మళ్ళీ ఈ ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు. ఈసారి ఏం చెప్తారు ప్రజలకు? ఒక చిన్న మాట దృష్టి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రధానమైన కారణం అనుకుందాం. దాన్ని ఎట్లా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల సంతోషరావు గారు, హరీష్ రావు గారి కుటుంబ పాలన అన్నారు. ఇది తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలందరికీ చెప్పిండు. సరే దాన్ని వాస్తవమే అనుకుంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంపీ ఎలక్షన్ లా గమనిద్దాం అన్న. మన దగ్గర 17 ఎంపీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలలో 3 ఎంపీ స్థానాలు చూసుకున్నాం. ఎస్సీ ఎంపీ స్థానాలు పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్. పెద్దపల్లి అభ్యర్థిని చూసుకున్నాం. పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీ, గడ్డం వివేక్ వల్ల కొడుకు, గడ్డం వినోద్ వివేక్ వల్ల పెద్దనాన్న. ఒక కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. నాగర్ కర్నూలు పోదాం, మల్లు బట్టి విక్రమార్క తమ్ముడు మల్లు రవి, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ఎంపీ. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఢిల్లీలో. ఇప్పుడు వరంగల్కి వద్దాం, అయ్యా కడియం శ్రీహరి ఎమ్మెల్యే బిడ్డ ఎంపీ పక్కకు పెడదాం, ఇది ఎస్సీ నియోజకవర్గం. నల్గొండకు పోదాం, జానారెడ్డి కొడుకు మన జయవీరు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ, మళ్ళా అక్కడ రఘువీరు. ఖమ్మం పోదాం, పొంగులేటి వియ్యంకుడు. ఇది కుటుంబ పాలన కాదా? ఇక్కడ ప్రశ్నిస్తలేడా తీన్మార్ మల్లన్న? ఇది కుటుంబ పాలన కాదా? సరే నువ్వు కేసీఆర్ ను ప్రశ్నించిన, ఓకే, సామాన్య ప్రజలు యాక్సెప్ట్ చేసి కావచ్చు, మరి కుటుంబ పాలన కనిపిస్తలేదా? కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన కదండి. ఒక్క మాట ఇక్కడ ఏమైతుందంటే
ఇయ్యాల ఎమ్మెల్సీ ఇలా తీన్మార్ మల్లన్నకి ఇచ్చిండు కాబట్టి ఈయన ఇవన్నీ మాట్లాడతాడు. ఒకవేళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి లేకపోతే అసలు బీఆర్ఎస్ చేతులు కట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ ఉన్నప్పుడు నేనే ప్రతిపక్ష పాత్ర పోషించిన, అసలు కాంగ్రెస్ కూడా సైలెంట్ ఉన్న టైంలో నేనే ప్రతిపక్ష పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధికారం చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీని పాలు పోసి లేపిడట కదండి ఆయన. లేపితే అన్న ఎవరు కూడా లేపినంత వరకే చూస్తారు, కానీ ప్రజలు కూడా చాలా విజ్ఞానవంతులు. ఎక్కడ ఓటేయాలనేది ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు మనం అనుకున్నాము బీఆర్ఎస్ పార్టీని చూసినాము, వాటిని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రజల చేసిన అనుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమిటికి ఏం చేయలేకపోతుంది కదా, అబద్ధాలు చెప్తా ఉన్నారు కదా, రైతు బంధు పడ్డదని, ఆ తర్వాత లేకపోతే మేము 30,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినాయి మేము ఇచ్చినామని, ఈ అనేక రకాలైనటువంటి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తాను. కానీ వాళ్ళు స్వచ్ఛంగా ఉండలేరు. ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కొన్ని పనులు చేసినా కూడా స్వచ్ఛంగా ఉండేది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా స్వచ్ఛత అనేది కనబడతలేదు. ఏంటంటే మాయమాటలు చెప్పి ఏదో నడిపిద్దాం వ్యవస్థ అనే విధంగానే అట్లా కానీ కూడా ప్రజలు టైం చెప్తారే. ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి, నెక్స్ట్ జనరల్ బాడీ రిజల్ట్స్ వస్తాయి. 100% మార్పు ఇప్పుడు కోరుకుంటారు ప్రజలు, ఇప్పుడు కూడా 100% మార్పు కోరుకుంటారు. మొత్తానికి అయితే ఇక్కడ ఎవరు గెలుపడబోతున్నారు ఫైనల్ గా? రాకేష్ రెడ్డి అన్ననే గెలుస్తాడు. ఎందుకంటే గంట పదంగా చెప్తారా? 100%. మళ్ళీ ఇది మాట నేను అయిపోయిన తర్వాత వస్తాను కలుద్దాం తప్పకుండా. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం, నాకున్నటువంటి పరిచయాల ప్రకారం సెన్సేషనలిజానికి సెన్సిబిలిటీకి మధ్యలో ఓ పోటీ అనుకుంటాను నేనైతే. ఆ భాషలో తీన్మార్ మల్లన్న ఎప్పటికీ సెన్సేషనలిజం వాడట్లా వీడిట్లా అన్నట్టు, కానీ రాకేష్ రెడ్డి అన్న ఒక సమస్య ప్రస్తావించిన ఒక నిర్మాణాత్మకంగా ఉంటుంది, దానికి ఏం చేయాలనేది ఒక నిర్మాణాత్మకంగా చెప్పగలుగుతాడు. కాబట్టి మేధావులు గ్రాడ్యుయేట్లు అందరూ కూడా విచక్షణతోటి విశ్లేషించి ఓటేస్తారని నేను అనుకుంటాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.